ఇంకా ఇదేంటి మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ అవే. మేమేదో ఆ ల్యాండ్ తీసుకొని మా ఇల్లు కట్టుకోం. అరే మేమేదో 1 ఇయర్ 2 ఇయర్స్ చదువుకొని మేము వెళ్ళిపోయేవాళ్ళం. ఈ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఇట్స్ లైక్ పబ్లిక్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అంటే పబ్లిక్ యూనివర్సిటీ. నువ్వు బయట ప్రైవేట్ యూనివర్సిటీలో చదవాలి, ఇలాంటి వేరే ఏదైనా నో కార్పొరేట్ కాలేజీలలో చదవాలంటే లైక్ చాలా ఫీజు ఉంటుంది. నువ్వు ఇక్కడ వచ్చి జస్ట్ 3,000 4,000 ఒక మంత్లో వెళ్ళిపోతుంది. దట్ టు స్కాలర్షిప్లు వస్తూ ఉంటాయి. సో పబ్లిక్ యూనివర్సిటీలో చాలా లైక్ మార్జినలైజ్ పీపుల్ వస్తూ ఉంటారు. అసలు తినడానికి తిండి లేని వాళ్ళు ఉంటారు. నువ్వు చాలా మందిని చూడొచ్చు మీరు యాక్చువల్లీ. అట్లీస్ట్ ఈడ ఉన్న వాళ్ళని కొంతమందిని అడగండి వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్ ఏంటో. అటువంటి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుతారు. వాళ్ళ కోసం ఉన్న యూనివర్సిటీని నువ్వు తీసుకొచ్చి ఏదో కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి నేను డెవలప్మెంట్ చేస్తా అంటే ఉన్నదాన్ని పోగొట్టి ఏం డెవలప్మెంట్ చేస్తావు? అదేదో ఆయన ఏదో సిటీ అంటున్నాడు, ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల దగ్గర, ఆడ చేసుకోమని చెప్పరాదు. ఆల్రెడీ హైదరాబాద్లో చెట్లు లేవు, అసలు ఆక్సిజనే లేదు. నువ్వు ఈ మెహదీపట్నం నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మెహదీపట్నం కాడ టెంపరేచర్స్ ఎట్లుంటాయి, ఈ బార్డర్ ఎంటర్ అయిన తర్వాత టెంపరేచర్స్ ఎట్లుంటాయి. అసలు యూజువల్గా మేము అటు పోయి వస్తూ ఉంటాం కాబట్టి మెహదీపట్నం కాడ చెమటలు ఉంటాయి. వన్స్ ఈ డేలఫ్ సర్కిల్ ఎంటర్ అయితే చాలా కూల్ వెదర్ ఉంటుంది. సో హైదరాబాద్కి లంగ్స్ లెక్క పనిచేసే ఈ అడవులను తీసుకెళ్ళి అన్ని నరికేసి నేను ఐటీ కంపెనీలు పెడతా, ఆ కంపెనీలు పెడతా అంటే ఏం లాభం? దేనికి? ఆయననే ప్రకృతిని కాపాడాలి, ప్రకృతి జోలికి పోతే పంతం అయిపోతారు, సమాధులకు కూడా మిగిలవు అని చెప్తాడు. ఆయన వచ్చి ఇది చేస్తున్నాడు. అదే ఉంది కదా అన్న, మూసీ రివర్ దగ్గర మొన్న చేసింది అదేగా. ఏం చేసినావు? ఆడ మొత్తం ఆక్రమణ చేసుకున్నారు, చెరువులకు లేవు, అవి లేవు, విపత్తులు వస్తాయి, హైదరాబాద్కి సడన్గా వరదలు వస్తే హైదరాబాద్ మునిగిపోతుంది అంటాడు. మరి ఆయన చేసేది ఏంటి ఇప్పుడు? మరి చెట్లను గుట్టలను సాఫ్ చేసి ఉన్న లేక్స్ని అంతా మూసేసి ఇప్పుడు ఏదో కంపెనీలకు ఇస్తే దాన్ని ఏం చేసుకోవాలి ఇప్పుడు? అటువంటి డెవలప్మెంట్ ఎవరికి అవసరం? డెవలప్మెంట్ ఉంటే లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి. నువ్వు డెవలప్మెంట్ చేయి, బట్ అట్ ద సేమ్ టైం అది నీ డెవలప్మెంట్ని మళ్ళీ కూల్చే విధంగా ఉండొద్దు. సార్ అది మా డిమాండ్ అయితే జస్ట్ ఇప్పుడు మా దగ్గర ఒకవేళ ల్యాండ్ ఉంటే మేమే అమ్ముకోము. ఈ ల్యాండ్ ఉంటే ఇంకా సేఫ్ ఉంటుంది, స్టూడెంట్స్ హ్యాండ్లో ఉంటే ఇంకా సేఫ్ ఉంటుంది. సో ఏదైతే ల్యాండ్ మా యూనివర్సిటీ పేరు మీద అయితే లేదంటున్నారు కదా, ఆ ఉన్న ల్యాండ్ని మా యూనివర్సిటీ మీద చేయండి. అగైన్ నువ్వేదో డెవలప్మెంట్ అది హోర్డింగ్స్ చూస్తూ ఉన్నాం, తెలంగాణ బికమింగ్ నెంబర్ 1 సంథింగ్, ఏదో పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడుతున్నాడు. ఏది దాని చెట్లు కొట్టడంలో, కాలువలు పూల్చడంలో నెంబర్ 1 అవుతుందా? ఆ ల్యాండ్ మాకు ఇస్తే అసలు ఎనీవే ఈవెన్ అలొకేట్ చేసినప్పుడు కూడా ఈ ల్యాండ్ని జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్కే యూజ్ చేయాలని అలొకేట్ చేసారు. సో దెన్ వై ఆర్ యూ యూజింగ్ ఫర్ ఐటీ కంపెనీస్? నువ్వు ఇంకేమైనా ఇంకా ఏదైనా బిల్డింగ్ కడతావా కట్టు, స్టూడెంట్స్కి ఏదైనా కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తా అంటే చెయ్యి. నువ్వు వచ్చిన తర్వాత చదువులు లేవు, సందేహాలు లేవు, వచ్చి ఏదో ఎక్కడ పడితే అక్కడ బూతులు తిట్టుకుంటా, ప్రసంగాలు ఇచ్చుకుంటా, నువ్వు చేసింది ఏం లేదు. బట్ ఉన్నదాన్ని ఖరాబ్ చేయక అంతే. సో దాని బదులు ఈ ల్యాండ్కు యూనివర్సిటీకి ఇస్తే యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దానివల్ల బెనిఫిట్ అవుతారు. అది మా డిమాండ్.